28వ వచనం, ఇవియుగాక సంఘముల అన్నింటిని గూర్చి చింతయు కలదు. వినండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి నా వైపు, అయ్యా ఇప్పుడు నా వైపు చూడండి. సంఘం గురించి చింతించడానికి పౌలు ఎవరు? సంఘం కోసం పౌలు ఏమైనా రక్తం కార్చాడా? సంఘం కోసం పౌలు ఏమైనా సిలువలో వేలాడాడా? మత్తయి సువార్తలో మనం విన్నాం కదా, సంఘాన్ని ఎవరు కడతారు? ప్రభువు కడతాడు. సంఘం ఎవరిది? దేవునిది. మరి దేవుని సంఘం గురించి, దేవుని యొక్క ప్రజల గురించి దేవుడు చింతించాలి. కానీ మరి పౌలు ఎవరు? ఎందుకు చింతిస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు పౌలులో నుండి మనతో మాట్లాడుతున్నాడు. చింతించేది పౌలైనా దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు కనుక ఎవరు చింతిస్తున్నారు సంఘాల గురించి? దేవుడే చింతిస్తున్నాడు. ఈరోజు సంఘంలో ఉన్న నిన్ను గురించి దేవుడు చింతించాలా, సంతోషించాలా? దేవుడు నమ్ముకున్న నిన్ను బట్టి దేవుడు దుఃఖపడాలా, లేక దేవుడు ఆనందపడాలా? మిమ్మల్ని అడుగుతున్నాను, అలా ఉన్నారేంటి? దేవుడు ఆనందపడాలి. పిల్లల్ని కంటాం, పిల్లల్ని బట్టి సంతోషించాలనుకుంటావా, దుఃఖపడాలనుకుంటావా? ఏ తల్లిదండ్రి ఆశ కూడా అంతే, అలాగే ఉంటుంది. ఎస్, నా పిల్లలను బట్టి, నా కుమారుని బట్టి, నా కూతురుని బట్టి నేను ఆనందించాలి. నా పేరు నిలబెట్టాలి. వాళ్ళు నా కడుపును పుట్టారు, నా రక్తం పంచుకున్నారు, నా శ్రమంతా వాళ్ళ కోసమే పెట్టి చదివించాను, వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవ్వాలని ప్రతి తల్లి, ప్రతి తండ్రి యొక్క ఆకాంక్ష అయి ఉంటుంది. దేవుడు మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి మనల్ని ఒకటే చేయమన్నాడు. ఏంటి తెలుసా? మీ సొంత రక్షణను మీరు కొనసాగించండి అన్నాడు. అయితే ఇప్పుడు పౌలు గారికి మధ్యలో ఏంటి బాధ? సంఘము యేసు ప్రభు వారిది. సంఘంలో ఉన్న ప్రతి యవనస్తుడు, ప్రతి యవన చెల్లి, ప్రతి వృద్ధుడు ఎవరు వారు? దేవుని చెందినవారు. మరి పౌలు గారికి ఎందుకు చింత అంటే, పౌలు గారు దేవుని ఆత్మపూర్ణుడై ఉన్నాడు. తెలుసండి, మీరు దేవుణ్ణి నేరుగా చూడకపోయినా దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్న సేవకుడిని మాత్రం మీరు చూస్తున్నారు. అవునా కదా చెప్పండి? అందుకనే సేవకుడిని దుఃఖపెట్టకూడదు, సేవకురాల్ని దుఃఖపెట్టకూడదు. ఈ రాత్రి మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే, పౌలు గారు సంఘాల గురించి ఎందుకు చింతిస్తున్నాడు? సంఘంలో ఏం జరుగుతుంది? ఆయనకి ఎందుకు అంత బాధ తన్నుకుని వచ్చేస్తుంది? దినదినమును భారము అధికమగుచున్నది అన్నాడు. చూడండి, ఇవియుగాక, కంటిన్యూషన్ చదవండి నాన్న. ఇవియుగాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు, ఈ భారము అయ్యోయ్యో, సంఘమును గురించి దినదినము చింతిస్తున్నాను, దినదినము ఆవేదన వ్యక్తపరుస్తున్నాను, దినదినము నా జీవితము సంఘము గురించి నలిగిపోతుంది అంటున్నాడు పౌలు భక్తుడు. అమ్మా వినండి, మనము దేవుని సంఘములో ఉన్నవారు మనందరం. మనల్ని బట్టి సేవకుడు కానీ సేవకురాలు కానీ ఈ యొక్క సంఘానికి మూలరాయి, తలరాయి ఆయన యేసు క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన ఎన్నడూ కూడా చింతించకుండా, బాధపడకుండా జాగ్రత్త పడాల్సింది మనమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పౌలు భక్తుడు ఆనాటి సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూసి చింతిస్తున్నాడు. అమ్మా, ఆనాటి సంఘాల్లో ఉన్న పరిస్థితి, ఆనాటి సంఘంలో ఉన్న విశ్వాసాలను చూసి, ఆనాటి సంఘాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సమాజంలో ఉన్న సభ్యులను చూసి పౌలు గారు హృదయం వేదన చెందుతుంది. ఎందుకంటే మీరు కింద చదివితే అర్థమవుతుంది ఎందుకు చింతిస్తున్నాడంటే, ఆ సంఘాల కోసం కష్టపడ్డాడు కాబట్టి. ప్రభువే రక్తం కార్చింది, ప్రభువే ప్రాణం పెట్టాడు, ప్రభువే అన్నీ చేశాడు. కాకపోతే ఆ సంఘాలు స్థాపించడానికి, ఆ సంఘాలకు వాక్యం చెప్పడానికి, ఆ సంఘాలను దేవుని వాక్యంలో పెంచడానికి ఎంత ప్రయాసపడ్డాడో చూడండి. పై వచనం చదవండి ఒకసారి, 25 నుంచి చదవండి, 26 నుంచి చదవండి. అనేక సార్లు ప్రయాణాలలో, నదుల వలనను, ఆపదల్లోనూ, దొంగల వల్ల ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్య జనుల వలనైన ఆపదల్లోనూ,
పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని ఆపదలు చూడండి అయ్యా. ఒక సేవకుడికి ఎన్ని ఆపదలు వచ్చినా చూసారా? ఇన్ని ఆపదల్లో కూడా ఆ సంఘాల కోసం రాత్రి పగళ్ళు ప్రయాణాలు చేసే ఆపదల్లో, దొంగల వల్ల ఆపదల్లో, తన సొంత ప్రజల వల్ల ఆపదల్లో, అన్ని జనుల వల్ల ఆపదల్లో, పట్టణములో ఆపదలో, అరణ్యం, ఇన్ని ఆపదలు పడుతూ 27 వచనం, ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఒక సంఘం కోసం కష్టపడుతున్న వ్యక్తికి, ఒక సంఘం కోసం ప్రయాసపడుతున్న వ్యక్తికి చింత ఉంటుందా ఉండదా చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది. పెంచి పెద్ద చేసిన పిల్లోడి మీద ప్రేమ ఉంటుంది, పాడైపోతాడేమోనని ఆవేదన కూడా ఉంటుంది. అవునా కదా చెప్పండి? సో పౌలు చింతించడానికి రెండు కారణాలు ఉన్నాయి. చెప్పనా? 2 కారణాలు. ఒకటి, పౌలు గారు స్థాపించిన కృపను బట్టి, దేవుని దయను బట్టి అపోస్తుడైన పౌలు గారు స్థాపించిన సంఘాల్లో 2 గుంపులు ఉన్నాయి. ఏమన్నాయి చెప్పండి? 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు భక్తి కలిగిన గుంపు. ఏం చెప్పండి? రెండవ గుంపు భ్రష్టత్వములో ఉన్న గుంపు. ఏం చెప్పండి? ఇది చూస్తున్నాడు పౌలు గారు. సంఘంలో భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, భ్రష్టులు ఉన్నారు. భక్తులు ఉన్నారు, చెప్పండి, భ్రష్టులు ఉన్నారు. వీరి కోసం రాత్రింపగలు ప్రయాణం చేస్తున్నాను. భక్తులు బట్టి సంతోషించాలో తెలియదు, ఈ భ్రష్టులను బట్టి చెప్పండి తెలియక ఆనందాన్ని పక్కన పెట్టి దుఃఖాన్ని వెళ్ళగక్కుతున్నాడు ఆయన. ఏమైపోతాయి ఈ సంఘాలు? ఏమైపోతుంది ఆ కుటుంబం? ఏమైపోతాడు ఆ తమ్ముడు? ఏమైపోతుంది ఆ చెల్లి? వీళ్ళ కోసం జాగారాలు ఉంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఆకలి దప్పులతో ఉంటున్నాను, చలితో చచ్చిపోతున్నాను, పట్టణంలో ఆపద, సొంత వాళ్ళ వల్ల ఆపద, రకరకాల ఆపదల్లో వీళ్ళ కోసం నేను ప్రయాసపడుతుంటే ఒక గుంపు ఏముందంటే భ్రష్టులుగా ఉన్నారంట, ఇంకో గుంపు ఎలా ఉన్నారు చెప్పండి? భక్తులుగా ఉన్నారంట. సంఘములో భ్రష్టులు భక్తులు ఉంటే ఆ దైవజనుడు ఏడవక ఏం చేస్తాడు చెప్పండి? ఆ తల్లి ఏడవక ఏం చేస్తుంది చెప్పండి? ఆ ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి దుఃఖపడకుండా ఏం చేస్తారు చెప్పండి? అందుకనే ఈరోజు ఒక సేవకుడు కన్నీరు కారుస్తున్నాడంటే, చింత పడుతున్నాడంటే, దుఃఖపడుతున్నాడంటే అది ఆయన దుఃఖం కాదు. రక్తము కార్చి ప్రాణం పెట్టి సమస్తమును నీ కోసం నా కోసం దారపోసిన వ్యక్తిని దుఃఖపెడుతున్నట్లే. అందుకనే దయచేసి మీకు మనం చేస్తున్నాను, ఈ సంఘమును బట్టి యేసయ్య సంతోషించునుగాక, నన్ను బట్టి యేసయ్య సంతోషించునుగాక, మిమ్మల్ని బట్టి యేసయ్య సంతోషించునుగాక. అనవసరంగా నేను కష్టపడ్డాను వీళ్ళ కోసం అని యేసయ్య చింతించకూడదు. అనవసరంగా వీళ్ళు పిలుచుకున్నాను సేవలోకి, సంఘం ఇచ్చాను, మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాను అని నన్ను బట్టి దేవుడు చింతించకూడదు. మిమ్మల్ని బట్టి కూడా వీళ్ళని అనవసరంగా రానిచ్చాను, వీళ్ళని రక్షించుకున్నాను, ఆ పాపంలోనే వదిలేయాల్సింది, ఆ శాపంలోనే వదిలేయాల్సింది. పిలిచి ఆశీర్వదించాను, పిలిచి అవసరాలు తీర్చాను, పిలిచి వారుకున్నటువంటి ఆ ప్రతి విధమైనటువంటి భయాలు తొలగించి నా సంఘములో, నా శరీరం అనబడిన సంఘములో నేను చేర్చుకుంటే వీరి వల్ల నాకు వేదన, బాధ అని యేసయ్య మనల్ని బట్టి, నిన్ను బట్టి ఆయన చింతించకూడదు. హల్లెలూయా. దేవుణ్ణి చింతించే గుంపు భ్రష్టత్వం, దేవుణ్ణి సంతోషించపరిచే గుంపు భయభక్తులు కలిగిన గుంపు. హల్లెలూయా. నేను ఈ రాత్రి ఈ 2 గుంపుల గురించి చెప్తాను. దేవునికి స్తోత్రం. మీరు ఏ గుంపులో ఉన్నారో గుమ్మం దాటి వెళ్ళక ముందే ఆలోచించుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఆమేనండి. సో ఇప్పుడు మొట్టమొదటిగా ఒక దైవజనుడు సంఘమును గూర్చి చింతిస్తున్నాడు అంటే ఎవరు చింతిస్తున్నారని చెప్పాను?
దేవుడు చింతిస్తున్నాడు. ఎందుకు దేవుడు చింతిస్తున్నాడంటే సంఘాల్లో ఉన్న రెండు గుంపులు, మరోసారి చెప్పండి, సంఘాల్లో ఉన్న రెండు గుంపులు. సో మొదటి గుంపు ఏంటంటే భక్తి కలిగిన గుంపు. ఏం చెప్పండి? సో మంచి నుండి స్టార్ట్ చేద్దాం. మంచి భక్తి పరుల గురించి మనం ధ్యానం చేద్దాం. సంఘములో ఉన్నటువంటి రెండు గుంపులు ఏంటంటే, ఫస్ట్ గుంపు భక్తులు ఎవరంటే, రాసుకోండి, భక్తులు ఎవరు? భక్తులు ఎవరు అంటే నెంబర్ 1 నత్తి అక్కడ నిలబడి రాసే, భక్తులు ఎవరు అని ఒక హెడ్డింగ్ పెట్టుకుంటే మొదటి గుంపు అది. భక్తులు ఎవరు చూద్దాం ఒకసారి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మూలవాక్యం ఇదే. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీదున్న అది భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. దేవుడు సంఘములో ఎవరిని ఇష్టపడతాడంటే భక్తుల్ని. ఎవరు చెప్పండి? భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఇష్టపడతాడు. అమ్మా వింటున్నారా? భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారంటే నెంబర్ 1, వారు చెడును విసర్జిస్తారు. ఏం చెప్పండి? మనము ప్రభు బలను సమీపించే లోపు, ప్రభు బలలోనికి వెళ్ళే ముందు మనం అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా కానీ ఉంటే, దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఏం చేయాలి నాన్న? చెడును విసర్జించువారే భక్తులు. చెడును విసర్జించేవారే భక్తులు. మీరు చెప్పండి, మీరు చెప్పుకోండి ఒకసారి. మిమ్మల్ని మీరు తట్టుకోండి, లేక ఇలా అనుకోండి. భక్తులంటే ఎవరు అనుకుంటున్నారు? భక్తులంటే ప్రసంగాలు చెప్పేవాళ్ళు కాదు. భక్తులంటే దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళు కాదు. భక్తులంటే కొత్త పాటలు నేర్చుకుని ఏదో ఒక నా వల్ల ఏదో జరిగిపోతుంది నా దేవునికి అన్నట్లుగా చూడండి ఆలోచించేవాళ్ళు కాదు. భక్తులంటే ఎవరంటే చెడును విసర్జించేవారు. అమ్మా వింటున్నారా? భక్తులంటే ఎవరు? చెడును విసర్జిస్తే తప్ప నువ్వు భక్తురాలువు కాలేవు, భక్తుడువు కాలేవు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? చెడు ఉంచుకుంటాం, దేవుని సన్నిధికి వస్తాం. చెడు ఉంచుకుంటాం, సేవలో అలా కొట్టుకుపోతూ ఉంటాం. ఒక రోజు రాబోతుంది, నాకు 2 తీర్పులు ఉంటాయి, మీకు కూడా తీర్పు ఉంటుంది. చెడును విసర్జించకపోతే, చెడులోనే ఉంటూ దేవుని కొరకు ఏమి చేసినా అది దేవుడు ఇష్టపడడు. అందుకని వాక్యం చెప్తుంది, దైవజనుడు ఎందుకు చింతిస్తాడు? దేవుడు ఎందుకు చింతిస్తాడు? దేవుని హృదయము గాయం ఎందుకు ఏర్పడుతుంది? ఒక సేవకుడి హృదయం ఎందుకు గాయపడుతుందంటే, మనము చెడును వదలకుండా దేవుణ్ణి పట్టుకుంటే, చెడును వదలకుండా, అలవాటును వదలకుండా, అపవిత్రతను వదలకుండా, పాపాన్ని వదలకుండా మనం దేవుణ్ణి పట్టుకుంటే మనం భక్తులం కాదు. అందుకే ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. రేపు బలను సమీపిస్తున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో చెడు ఉందా అని నేను ప్రశ్న వేయను, కానీ ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. ఏదో ఒక కోణంలో, ఏదో ఒక దాఖలాల్లో, ఎక్కడో ఒక చోట మనలో చెడు ఉంటే, అది చిన్నదైనా, చీమంత చెడైనా, పెద్ద చెడైనా, అది చిన్న పాపమైనా, అది పెద్ద పాపమైనా, నీలో చెడు అనేది ఇంకా ఉంటే, విసర్జించకపోతే మీరు భక్తులు కాదు. భక్తులంటే ఎవరంటే బైబిల్ చెప్తుంది, ఆ భక్తులు దేవునికి ఇష్టలు. మొట్టమొదటి మాట, భక్తులంటే చెడును విసర్జిస్తారు. ఏం చెప్పండి? దానికి వాక్యాన్ని మీకు చూపిస్తాను రండి. యోబు గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంది. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి 1వ అధ్యాయము యోబు గ్రంథం 8వ వచనం చదవండి. అందరూ ఆసక్తితో వినాలని కోరుకుంటున్నాను. యోబు గ్రంథం 1:8. అందుకు
యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తడమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఇప్పుడు నా వైపు చూడండి. భక్తుడంటే ఎవరు చెప్పండి? భక్తి గలవారంటే ఎవరు చెప్పండి? అమ్మా ఎవరు చెప్పండి? అమ్మ ఎవరు? ఆ భక్తులంటే దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. వీరిని బట్టి దేవుడు సంతోషిస్తాడు తప్ప చింతించడు. పాపాన్ని విసర్జించేసి వాళ్ళని బట్టి సేవకుడు సంతోషిస్తాడు. పాపాన్ని పూర్తిగా చంపేసుకుని, అలవాట్లను పూర్తిగా చంపేసుకుని, ఆచారాలు సాంప్రదాయాలు పూర్తిగా చంపేసుకుని, నా దేవుని సంతోషమే ముఖ్యం, నా కోసం ప్రాణమిచ్చి రక్తము కాచి తిరిగి లేచి పునరుద్ధానుడై లేచిన ఆ మహాగణుడు మహాన్నతుడైన దేవుని సంతోషమే నా సంతోషం అన్నవారు అసలైన భక్తులు. హల్లెలూయా. నేను అలా బతకాలని నాకు కాంక్షిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నన్ను బట్టి నా ప్రభు చింతించకూడదు, నన్ను బట్టి నా ప్రభు కలవరపడకూడదు, నన్ను బట్టి నా ప్రభు దుఃఖపడకూడదు. మిమ్మల్ని బట్టి దేవుడు చింతిస్తున్నాడేమో లేదో చూసుకోండి ఒకసారి. భక్తులు మొదటి గుంపు అని చెప్పాను కదా. భక్తులు ఎవరంటే, అమ్మా వినాలి వాక్యం, చెడుతనమును కింద రాయి, చెడుతనమును విసర్జించువాడే భక్తులు, విసర్జించేవారే భక్తులు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, యవనస్తుడివైనా వృద్ధుడివైనా, మనలో చెడుతనం ఉంచుకొని నేను భక్తి కలిగిన దాన్ని భక్తి కలిగిన వాడిని అన్నావంటే నువ్వు పెద్ద అబద్ధికుడివి, పెద్ద అబద్ధికురాలివి. యేసయ్య మనల్ని చెడును విసర్జించాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. యోబు అనే భక్తుడు గురించి దేవుడిస్తున్నటువంటి స్టేట్మెంట్ అండి. యోబు అనే భక్తుడు, ఆ దేశంలో యోబు ఉన్నాడంట. అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు అంటూ ఏమన్నాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతని వంటి వాడు భూమి మీద. అలాంటి వాళ్ళు సంఘములో కావాలి. దేవునికి స్తోత్రం. పూర్తిగా పాపం చేయడానికి అవకాశం వచ్చినా, తప్పు చేయడానికి అవకాశం వచ్చినా తప్పు చేయకుండా ఉండగలిగిన వాడే అసలు సిసలైన భక్తుడు. దేవునికి స్తోత్రం. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మనందరం కూడా దేవుని సంతోషాన్ని పెంచాలి కానీ దేవుని సంతోషాన్ని హరించకూడదు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే భక్తులను బట్టి సంతోషిస్తాడు. అందుకే చదివాం కదా, భూమి మీద భక్తులే నాకు, భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు అన్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే, ఆయన సంతోషపరచాలంటే మనం ఏం చేయాలి? తెల్ల బట్టలు వేసుకురావాలి. రేపొద్దున బల్లారాధన కదా, ఏం చెప్పండి? తెల్ల బట్టలు వేసుకొచ్చి ఉపవాసం ఉంటారు కదా, ఎంతో కొద్దో, పావో హాఫో ఫుల్లో క్వార్టరో చెప్పండి, 75 గ్రాము ఎంతకో ఉపవాసం ఉంటారు. దీనంగా వచ్చి ఎవరితో మాట్లాడకుండా ఉంటారు కదా, అది కాదు భక్తి. ఉపవాసం ఉన్నా నీలో చెడుతనం ఉంటే, మంచి కూరన్నా అందులో బలి పడితే ఏం చేస్తావు? నీకు దమ్ముంటే తిని చూడు, యేసు రక్తమే. హల్లెలూయా. ఆ సుందరపేట హాస్పిటల్ మోసుకెళ్ళాలి. ఇంకా కూర మంచిదే కానీ అందులో పడినది జీవి మాత్రం మంచిది. సో భక్తులు దేవునికి ఇష్టలు, భ్రష్టులు దేవునికి దుఃఖాన్ని తీసుకొస్తారు, దేవుని మనసును గాయపరుస్తారు, దేవుని హృదయాన్ని చింతింపజేస్తారు. అందుకనే ఈ సంఘము గురించి నేను చింతించకూడదు, నన్ను ఇక్కడ అపాయింట్ చేసిన నా ప్రభువు కూడా చింతించకూడదు. ఆమేనండి. పాపముతోనూ పరిశుద్ధతతోనూ సహవాసం చేయకండి. ఎందుకో తెలుసా? అది నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాన్ని ఏదో ఒక రోజున బజారు పాలు చేస్తుంది. అందుకే మీ అందరికి మనవి చేస్తున్నాను, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా భక్తి కలిగిన
తమ్ముడుగా చెల్లిగా మిమ్మల్ని నేను చూడాలనుకుంటున్నాను, నా దేవుడు కూడా చూడాలనుకుంటున్నాడు. ఏంటో తెలుసా? సంఘములన్నిటిని గురించి నాకు చింత కలదు. ఎందుకు చింతిస్తున్నావు పౌలు? ఒకసారి అడగండి, క్వశ్చన్ చేయండి, అడగండి. నేనే పౌల్ని, అడగండి. నేనే పౌల్ని ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే సంఘంలో 2 గుంపులు ఉన్నారయ్యా. ఒక గుంపేమో భక్తులు, ఇంకో గుంపు ఏంటంటే భ్రష్టులు. ఇప్పుడు మీరు ఈ వింటున్న గుంపు ఏంటి? భక్తుల గురించి వింటున్నారు. భక్తులంటే ఎవరంటే చెడు పాపం. చెడు అంటే ఏంటి? మళ్ళీ చెడు అంటే ఏంటి? దేవుడికి నచ్చిన చెడు, దేవుడికి నచ్చని చెడు ఉంటుందా? నీకుంటుంది, నాకుంటుంది. దేవుడికి నచ్చిన చెడు అది వ్యభిచారం. దేవుడికి నచ్చని చెడు ఏంటి చెప్పండి? వ్యభిచారం. దేవుడికి నచ్చని చెడు ఏంటంటే దొంగతనం చేయటం. దేవునికి నచ్చే చెడు చిన్న అబద్ధమే. ఏం చెప్పండి? చిన్న అబద్ధమే. నీకు నాకు ఉంటుంది నచ్చడం నచ్చకపోవడం, కానీ దేవుడు ఒక్కసారి వద్దు అన్నాడంటే వద్దు. ఆమెనండి. ఆయన పర్వాలేదు అనడు. పెట్టుకుందాం ఈరోజు అనడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా దేన్ని చేయడు ఆయన. హల్లెలూయా. అందుకనే మీరు సేవకుని చింతింప చేయాలనుకుంటున్నారా? దేవుని చింతింప చేయాలనుకుంటున్నారా? అయితే మీరు భక్తుల గుంపులో ఉండండి. భ్రష్టుల వల్ల దేవుడు ఏడుస్తున్నాడు, సేవకుడు ఏడుస్తున్నాడు. భక్తులు ఎవరంటే రాసింది చెల్లి, చెడును విసర్జించువాడు. యోబంట ఆ దేశంలో ఆ ఊర్లో ఒక్కడి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు చెడుతనమును విసర్జించాడు. హల్లెలూయా. ఇలాంటి భక్తులు 4 చాలు సంఘానికి. ఇలాంటి భక్తులు 3 చాలు కుటుంబంలో. హల్లెలూయా. మా తాత భక్తిపరుడు, మా మామ భక్తిపరుడు అక్కర్లా. ఈ జనరేషన్లో నువ్వు ఒక్కదాని అయి ఉండొచ్చు, కొత్తగా ప్రభుని నమ్ముకున్నది. భక్తి చేస్తే చెడుతనం వదిలి భక్తి చేయాలి. ఆమేనండి. నేను విషయం చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. డ్యూయల్ సిమ్ బతకొద్దు. డ్యూయల్ సిమ్ చైనా వాళ్ళు పెట్టినటువంటి పెంట ఏంటంటే, శుభమా అంటూ ఒక సిమ్ కార్డుతో అన్ని మొబైల్స్ రన్ అవుతూ ఉండేవి ఒకప్పుడు. అయితే సడన్గా మార్కెట్లోనికి చైనా ఫోన్లు వచ్చాయి. ఈ చైనా ఫోన్ల సంగతి ఏంటంటే, ఒక ఫోన్లో 4 సిమ్లు వేసుకోవచ్చు. ఎన్ని సిమ్లు వేసుకోవచ్చు? 4 సిమ్లు వేసుకోవచ్చు. మొదటి భార్యకి ఒక సిమ్, రెండవ భార్యకి ఒక సిమ్, మూడవ భార్యకి, 4వ భార్యకి. ఈ 4 సిమ్లు వచ్చిన తర్వాత అందరూ అలా అలవాటు పడిపోయారు చైనా ఫోన్లకి. ఎందుకంటే ఆమె ఫోన్ చేస్తే నెంబర్ 1 సిమ్కి ఫోన్ చేస్తుంది, రెండవ ఆమె ఫోన్ చేస్తే నెంబర్ 2. ఒకవేళ ఈ సిమ్ములు 4 ఉన్నా కూడా తెలుసా, బిజీ వచ్చిందనుకోండి, ఏదో అక్కడ ఇంకో సిమ్ వేస్తాడు. హల్లెలూయా. ఇంట్లో ఒక సిమ్ము, వీధిలో ఒక సిమ్ము, ఆఫీసులో ఒక సిమ్ము, చెప్పండి చర్చిలో ఒక సిమ్ము. చర్చిలో వేసే సిమ్ ఏంటంటే పరిశుద్ధ 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 ప్రభువా. ఈ సిమ్మును చూసి నాలాంటి సేవకుడు, వామ్మో ఏమి ఉజ్జీవంగా పాడేట్రా, ఏ ఉజ్జీవంగా పాడిందిరా అని మనకు తెలీదా? దేవుడికి నాకు తెలియపోయిన దేవుడు తెలీదా? ఎవరు బాబు నమ్మే మాకు ఈ సిమ్ నెంబర్ 1 అది, సిమ్ నెంబర్ 2 ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది టీవీ ఆన్ చేసుకుని. చెప్పండి. మీకు మనం చేస్తున్నాను, అయితే దేవుణ్ణి మార్చేయండి, లేకపోతే మీరన్నా మారిపోండి. యేసు రక్తమే. అయితే ఎవరిని మార్చాలి? దేవుని మార్చారంటే పాస్టర్ మార్చినట్టే. స్తోత్రం. నేను కూడా కలుపుకుంటున్నా. అయితే దేవుడు నన్ను మార్చేయండి, లేకపోతే మీరన్నా మారిపోండి. భక్తులంటే చెడుతనమును విసర్జించేవాడు. ఎక్కడ సిమ్ అక్కడ వేయకూడదు. దేవుడికి అసహ్యమైంది ఏంటంటే వేషధారణ. దేవుడికి నచ్చింది ఏంటంటే అపవిత్రత. మీ అందరికీ మనం చేస్తున్నాను, ఈ రోజున పౌలు ఏడవడానికి కారణం ఏంటో మీకు చెప్తున్నాను. 2 గుంపులు. ఒక గుంపు భక్తులు, ఆ భక్తుల్లో ఉన్నటువంటి శ్రేష్టత గురించి చెప్తున్నాను మీకు. వాళ్ళు చెడుతనాన్ని వదిలేస్తారు. ఓకేనా? రెండవది భక్తులు ఎవరంటే చెప్పండి. నెంబర్ 1 చెడుతనమును రెండవది భక్తులు ఎవరంటే
వారు చెక్కబడడానికి ఇష్టపడతారు. చెక్కబడతారు వాళ్ళు. ఏం చెప్పండి? ఇది ఒక దొంగ అండి. ఇది ఒక చెట్టు. ఇది మీరు చూసారా? ఈ డైనింగ్ టేబుల్ ఏం చెప్పండి, సారీ ఈ బలిపీఠం ఏం చెప్పండి? ఇది ఒక చెట్టు నుండి వచ్చినటువంటి ఒక దొంగ. ఈ దొంగని దీన్ని తయారు చేసే వాళ్ళు ఏమంటారు? కార్పెంటర్ కదా. తెలుగులో ఏమంటారు? సరాబులు అంటారు. ఆ సరాబుని ఆయన ఏం చేశాడంటే ఈ దొంగను తీసుకుని ఫస్ట్ పాస్టర్ గారు వెళ్ళి అడుగుంటాడు, బాబు మాకు బలిపీఠం కావాలి. బలిపీఠం అంటే ఎలా కావాలి? ఇంక రింగులు తిరగాలి, ఒక పైన ఒక ప్లేట్ లాగా ఉండాలి, అంతే. అవునా? దొంగ తీసుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? ఆ సరాబు ఆయన, ఆ కార్పెంటర్ ఏం చేశాడంటే చెక్కడం మొదలెట్టాడు. చెక్కి బుడుపులు చెక్కి, లావు చెక్కి, వేస్ట్ చెక్కి, చివరాఖరికి చెక్కి ఈ అందమైన ఈ పుల్పీట్ని తయారు చేశాడు. అవునా చెప్పండి? భక్తులు ఎవరంటే ఒకటి చెడుతనాన్ని విసర్జించుకుంటారు. భక్తులు ఎవరంటే చెక్కబడడానికి ఇష్టపడతారు. ఏం చెప్పండి? దేవుడు తన యొక్క, నేను ఒక సేవకుణ్ణి, కార్పెంటర్ని, దేవుడు నిన్ను తన వాక్యంతో చెక్కుకుంటాడు. నీలో ఉన్నటువంటి లోపాలు నీకు ఎప్పుడు తెలియవు, నీ తప్పు నీకు ఎప్పుడు తెలియదు, నీ కంట్లో నలుసు నీకు తెలియదు. ఎప్పుడు కూడా మన కంట్లో నలుసు మనకు తెలియదు, కానీ ఇంత పెద్ద చెప్పు దూలం. అప్పుడు వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడతాడు, సహోదరుడా సహోదరి, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు, నీలో ఉన్న దోషాన్ని నువ్వు కనిపెట్టుకున్నప్పుడు అది చెక్కడం అన్నమాట. ఏం చెప్పండి? చెక్కడం. భక్తులు ఎవరంటే, రెండవ మాట చెప్తున్నాను, చెక్కబడతారు, చెక్కించుకుంటారు. హల్లెలూయా. ఎందుకు మనం చెక్కించుకోవాలంటే, మనము అడవిలో లేక అరణ్యములో ఎదిగినటువంటి చెట్లు. మనం అడవిలో, దానికి సరి అయిన కాపరి ఉండడు, సరి అయిన కావలివాడు ఉండడు. చూడండి, మన ఇంటి ముందు ఒక చెట్టు, మన చర్చి ముందు ఒక చెట్టు వేసాము, దాని కొమ్మలు ఇష్టానుసారంగా పెరిగిపోతుంటే మన యొక్క కావలివాడు ఏం చేసాడంటే, మాకు ఇది ఎట్లా ఎదగాలని సైడ్కి వెళ్ళిపోతున్నాడని ఏం చేశాడు చెప్పండి? అలాగాని మనం బతుకుంటే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పుడు కానించి దేవునికి స్తోత్రం. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? లోకంలో కొట్టుకుపోయాం, సినిమాల్లో కొట్టుకుపోయాం, లోక ప్రేమల్లో తడిసిపోయాం, చివరాఖరికి పడి అబద్ధాలు పడి, విగ్రహారాధన పడి, రకరకాల తిప్పలు పడి చివరాఖరికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఆ అనవసరమైన బ్రాంచ్లు ఉన్నాయి ఇంకా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ఆచారం మంచిది కాదు, ఆ సాంప్రదాయం మంచిది కాదు అని ఇక్కడ నుంచి చెక్కుతుంటే, నువ్వు భక్తి పరురాలు అయితే, భక్తులు అయితే ఏం చేస్తావు తెలుసా? నోరు మూసుకుని చెక్కించుకుంటావు. హల్లెలూయా. కానీ ఏం చేస్తా తెలుసా? ఓరుమా ఇదారోడా, నీ చెయ్యి పడిపోను, నేనే పడ్డాను నీ దృష్టిలో అని కూసే కోయిలుగా ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం. దేవుడు చెక్కినప్పుడు చెక్కించుకోవడమే. ఆమేనండి. ఎందుకో తెలుసా? ఆయన మైండ్లో అందమైనటువంటి ఒక వస్తువుగా నువ్వు చూడాలి, నేను చూడాలి, ఒక వ్యక్తిగా. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తాడు, మనం చేయాల్సింది చాటు మాటనా అమ్మా వింటున్నావా? ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తాడు, మనం చేయాల్సింది. నేను మీకు మనవి చేస్తున్నాను, దేవుడు భక్తులను చెక్కుతాడు, భక్తిహీనులకు ఆయన దూరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎంతమంది భక్తులో నాకు తెలియదు. చెడుని విసర్జించి నేను భక్తుణ్ణి అనండి, ఒకరోజు సన్మానం చేస్తాను మీ అందరికీ. హల్లెలూయా. నేను దేవుని వాక్యము నాతో మాట్లాడుతున్న ప్రతిసారి అది మానేశాను, ఇది వదిలేసుకున్నాను, నా నిర్ణయం మార్చుకున్నాను అని మీరు చెప్పగలగండి. నేను చెప్తాను, లోకం చెప్పినా చెప్పకపోయినా మీరు సరైన భక్తులు. ఆమేనండి. భక్తులంటే చెడుతనాన్ని విసర్జిస్తారు, ఒకటి. రెండవది, వాళ్ళు చెక్కబడతారు. చూడండి ఒకసారి వాక్యం యోబు గ్రంథంలో నుంచే. యోబు భక్తుడు అంటాడు, చదువునాన్న త్వరగా. యోబు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం చదవండి. నేను నెమ్మదిగా ఉంటిని. ఎలా ఉన్నాడంట? దేవుడు చెక్కేటప్పుడు ఎలా ఉండాలి? చేతిలో నుంచి జారిపోకూడదు, చేతిలో నుంచి
అప్పుడప్పుడు కొంతమంది కటింగ్ షాప్కి వెళ్తారు, ఆ మంగళుడు ఇలా కట్ చేస్తుంటే అంటాడు, ఏమైంది అప్పుడు? పడిద్దా పడి చెప్పండి. కదలమాకరా నాయన అన్నప్పుడు కదలకుండా ఉంటే మంచిది. నీకు కితకితలు ఏంటి చెప్పండి? గుడ్డ చుట్టి కత్తి మెడకదేరి పెట్టిన తర్వాత కదిలేవనికి ఏమైంది? ఇష్టంగా వచ్చావో, ఇష్టపూర్వకంగా వచ్చావో, ఇష్టం లేకుండా వచ్చావు మంగళ షాప్కి. ఏ ఉద్దేశంతో వచ్చావు. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? అమ్మా ఏం చేయాలిరా? వాడు అయిపోయిందన్నంత వరకు కామ్గా ఉండాలి. మధ్యలో ఫోన్ తీస్తే చెప్పండి, బుర్ర తిప్పితే నీకు దురదొచ్చిందని. దేవుని దగ్గర కూడా అంతే. ఆయన నిన్ను చెక్కుతున్నాడు అనుదినం. ఆయన చెక్కుతుండగా, ఆయన నిన్ను సరి చేస్తుండగా నెమ్మదిగా చదువునానా, నేను ఉంటిని, అయితే ఆయన నన్ను యేసు రక్తమే అమ్మా ఎలా చేశాడంట? నిన్ను ముక్కలు చెక్కలు చేయట్లా, జస్ట్ చెక్తున్నాడు. అమ్మా అది మంచిది కాదు, అది మంచిది కాదు బాబు, అది మంచిది కాదు అని జస్ట్ చెక్తున్నాడు. పైన మండలు. నేను మొన్న ఆదివారం తమ్ముడు చెలిగినట్టు ఇక మొత్తం నరికేయలేదుగా, ముక్కలు చెక్కలకి నరికేసావు దాన్ని, చెలిగేవంతే. పైకి చిటారు నుండి ఆకు అనుకుంటుంది, కనికరం లేకుండా చెక్కేస్తున్నాడు అనుకుంటుంది. కానీ నువ్వు ఎంత మేలు చేసావో తెలుసా దానికి? ఈ చుట్టూ ఉన్న ఆ బ్రాంచ్లు నరకడం వల్ల ఆ చిటారున్నటువంటి ఆ ఆకుకి ఇంకా జీవం వెళ్తుంది. అవునా కాదు చెప్పండి? విరుగుట మేలే. దేవునికి స్తోత్రం. విరుగుట చాలాసార్లు దేవుడు మనల్ని చెక్తున్నప్పుడు యోబు భక్తుడు అంటున్నాడు, నేను నెమ్మదిగా ఉన్నాను. చెక్కయ్యా. పిల్లల్ని తీసేసుకుని చెక్కుతున్నాడు, ఆస్తి తీసేసుకుని చెక్తున్నాడు, ఆరోగ్యం తీసేసుకుని చెక్తున్నాడు. అయినా కూడా యోబు అంటున్నాడు, చెక్కయ్యా నేను నెమ్మదిగానే ఉంటా, ఎందుకంటే నువ్వు సర్వాధికారివి, నువ్వు ఏం చేసినా మేలే చేస్తావు. కొట్టినా నీవే, తిట్టినా నీవే, బుజ్జగించినా నీవే, ఆశీర్వదించినా నీవే. అయ్యా నెమ్మదిగా ఉంటాను. భక్తుల యొక్క రెండవ లక్షణం చెప్తున్నాను నేను, చెడుని విసర్జించేవాడే భక్తుడు. ఆమెన్. రెండవది చెక్కబడేవారే భక్తులు. హల్లెలూయా. మీకు ఒక డౌట్ రావాలి వెంటనే, ఎంతకాలం దేవుడు చెక్తాడు? ఈ ఊపిరి ఉన్నంతకాలం దేవుడు నన్ను చెక్కునుగాక. ఎంతకాలం దేవుడు సంఘాన్ని చెక్కుతాడు? నువ్వు ఉన్నంతకాలము ఆయన రెండవ రాకడ వచ్చేంత వరకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చెక్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఒక శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. చెక్కబడడానికి ఇష్టపడండి. ఈ రాత్రి భక్తులు ఎవరో మీకు చెప్తున్నాను, చెడుతనాన్ని విసర్జించేవాడు భక్తుడు, చెక్కబడడానికి ఇష్టపడేవాడే భక్తుడు. మూడవ మాట చెప్తాను రండి. ఎవరంటే భక్తులు? బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి చూడండి. ఆదికాండం 6:22. భక్తులు ఎవరంటే ఆదికాండం 6:22. నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఒకడంటే ఇలాంటి ఈ వాక్యం చదివాడంట. నోవాహు ఏం చేశాడంట? అట్లు చేశాడంట. వీడు పూరి చేయడం మొదలెట్టాడు. ఏం మొదలెట్టాడు? ఏమిరా నోవాహు కంటే నేను తీసేసినాడు అనుకున్నారా? నోవాహు అట్లు వేస్తే మీకు పూరి వేసి పెడతాను అన్నాడట పాస్టర్ గారితో. అట్లంటే ఆ అట్లు కాదమ్మా, ఆ ప్రకారము. ఆమెన్. మీకు అర్థమైందా? అట్లంటే తినే అట్లు కాదు, ఆ ప్రకారము. మూడవ మాట, భక్తులంటే ఎవరంటే చెప్పినది చేసేవాడే భక్తుడు. దేవునికి స్తోత్రం. చెప్పినది. కొంతమంది భక్తులకి ఎంత చెప్పినా చేయరు. మరి వాళ్ళ సంగతి ఏంటయ్య గారు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, అప్పుడు చెప్పానుగా, నువ్వు చేయలేదు. అదే ఆ రోజు. ఏ రోజు అది? మడతెట్టి చెప్పు గట్టిగా. పిండి దండెం మీద ఆరేసే రోజు. తల్లి జాడ పిల్లకుండదు ఆ రోజు. సూర్యుడు రాలిపోతాడు, చంద్రుడు రాలిపోతాడు, నక్షత్రం రాలిపోతాయి. అప్పుడు యేసయ్యా అంటే
ఆపు, చెప్పినప్పుడు వినలేదు కానీ ఇప్పుడు యేసయ్యని గంతులు వేస్తున్నావా, పొస్ అవుతారు అంటాడు ఆయన. భక్తులంటే ఎవరంటే చెప్పింది చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది భక్తులు ఏంటంటే చెప్పకపోయినా చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈ రెండు రకాలు ఉంటాయి. చెప్పింది చెయ్యాలి, ఒక్కొక్కసారి ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి, ఆత్మీయ నాయకుడు లేక దేవుడు అన్నీ వచ్చి, కుమారుడా రేపు బల్లారాదన్న ఆయన నీ వంతుగా ఏదో ఒక బొచ్చు సున్నమై అన్నాడు ఆయన. నీకు కలగాలి యేసు రక్తమే. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడు ఒక గొట్టంలో నుంచి నాతో మాట్లాడితే, నాకు సాంబార్కి పౌడర్ కావాలి, నువ్వు అర్జెంటుగా వెళ్ళి షణ్ముఖ కొట్టు దగ్గర తీసుకొస్తావా రావా అంటే కానీ సాంబార్ పొట్లం తీసుకురావా? నేను పిలిస్తేనే వస్తావా ప్రార్థనకి? అయ్యా నాకు ఎవరు చెప్పలేదయ్యా. మీకు దండం పెడుతున్నాను, చెప్పింది ముందు చేయండి, చెప్పని తర్వాత చూసుకుందాం. ఆమేనండి. భక్తులంటే ఒకటి, మీరు చెప్పండి త్వరగా. రెండవది ఏం చేస్తారు? ఏంటండా? చక్రకెళ్ళిలా చెక్క బడుటకు ఇష్టపడతారు. మూడవది ఏంటి చెప్పండి? చెప్పింది చేస్తారు. నాలుగవది ఈరోజు సిద్ధపాటు కూడిక. ద టైమ్ మే గో వెరీ ఫాస్ట్ బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళు సిద్ధపాటుకు రాకుండా మానే మాకండి తల్లి. నాలుగవది భక్తులంటే ఎవరంటే మీరు చెప్పండి, చెడును విసర్జిస్తారు. రెండవది చెక్కబడడానికి ఇష్టపడతారు. మూడవది చెప్పింది చేస్తారు. దానికి రెఫరెన్స్ ఇస్తాను చూడండి, ఇచ్చేసాను ఆల్రెడీ. నోవాహు అట్లు చేశాను, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాను. ఆమెన్. నోవాహు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఓడ కట్టు. ఓడ ఎందుకు? బోటు కడతానుగా. రే బోటు అయితే మునిగి చస్తావురా, వాడు కట్టు. కొంతమందికి చెప్తే అలా ఎందుకు చెయ్యాలి అయ్యా? ఒక్క ద్వారం ఎందుకు పెట్టాలి? ఓడకు కానీ 4 ద్వారాలు పెట్టుకున్నాం అనుకో, ఇటు నుంచి నేను వెళ్ళొచ్చు, అటు నుంచి నా కొడుకు వెళ్ళొచ్చు, అటు నుంచి నా భార్య వెళ్ళొచ్చు. బాబు ఇన్ని ద్వారాలు వద్దురా, ఒక్క ద్వారం చాలు. అవునా? ఇంత సాడిస్టోడు ఏంటి? దేవుడికి తెలుసు ఒక ద్వారం పెడితే ఏ మేలు జరిగిద్దో, 4 ద్వారాలు పెడితే ఏ కీడు జరిగిద్దో. నీకేం తెలుసు? అందుకనే దేవుడు చెప్పింది చేయండి. ఆమేనండి. లోకం చెప్పింది చేసేవాళ్ళు భ్రష్టులాళ్ళు, మనుషులు చెప్పింది చేసేది భ్రష్టులాళ్ళు, కానీ దేవుడు చెప్పింది చేసేవాడు భక్తులు. ఆమేనండి. హూ ఆర్ యూ? నువ్వు ఎవరివి? ఆర్ యూ భక్తుడు? ఆర్ యూ భ్రష్టుడు? యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యువర్ సెల్ఫ్ టుడే నైట్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద లార్డ్స్ సప్పర్. దేవునికి స్తోత్రం. ఒక్క మాట అర్థమైతే ఒట్టయ్య గారు, నువ్వు అలాగే వర్దిల్లాలనుకుంటున్నావు కదా. ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిని. ఆమెన్. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎగస్ట్రాలు అంటున్నారని అసలు వచ్చిన ఇంగ్లీష్ కూడా ఆపేసుకుంటున్నాను నేను. ఆమెనానండి. సో ఏది ఏమైనా భక్తులు చెడును ఏసునామములో నువ్వు మంచి భక్తి పర్రాలు పేరపురానికి ఆమెనను నేను చూడాలి, అప్పుడే కళ్ళు మూయాలి. హల్లెలూయా. రెండవది చెప్పండి, చెక్కబడాలి. ఏమవ్వాలి చెప్పండి? నువ్వు ఎక్కడున్నా ప్రపంచంలో నా కింద ఉన్నా ఎవరి కింద ఉన్నా అనుదినము వాక్యము చేత చెక్కబడుతూ ఉండాలి. ఓకే. మూడవది, మనమందరము కూడా మనం భక్తులమైతే చెప్పినది చేయాలి. ఏం చేయాలి చెప్పండి? నాలుగవది ఏంటి తెలుసా? చెల్లించాల్సినవి చెల్లించాలి. దేవునికి ఏం చెల్లించాలి తెలుసా? స్తుతి. దేవునికి ఏం చెల్లించాలి తెలుసా? మన యొక్క సమస్తం ఆయనకి చెల్లించాలి. మన మొక్కుబళ్ళు దేవునికి చెల్లించాలి, మన అర్పణలు దేవునికి చెల్లించాలి. ఒక వాక్య భాగాన్ని చూపిస్తాను. చాలామంది దేవుని భక్తులుగా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే 66వ కీర్తన 14వ వచనం చదవండి నాన్న. 66:14. నాకు శ్రమ కలిగినప్పుడు, భక్తుడు అంటున్నాడు, భక్తుడి కంట శ్రమ వచ్చిందంట. అమ్మా జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, జబ్బు వచ్చింది. ఆ జబ్బులో ప్రభువా ఈ జ్వరం తీసేస్తే, ఈ జబ్బు పోతే అయ్యా నీ గుడిలోకి లేకపోతే నీ సేవకుడికి ఇంత కానుకిచ్చుకుంటా, నీ మందిరానికి ఇంత ఇచ్చుకుంటా అని ఈ భక్తుడంట మొక్కుకున్నాడంట. అదే అర్థం. నాకు శ్రమ కలిగినప్పుడు
నా నోరు పలికిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. దేవునికి స్తోత్రం. తమ్ముడు, అర్థమవుతుందా నాన్న? ఇక్కడ పాస్టర్ గారికి కానుకలు పిచ్చి పట్టింది అనుకోమాకండి. ఎందుకో తెలుసా? కానుకలు పిచ్చి పట్టినోడో కాదో మీకు తెలుసు. దేవునికి స్తోత్రం. భక్తుల లక్షణం చెప్తున్నాను నేను. నువ్వు చెల్లించాల్సింది అది ధన రూపంలోనా, లేకపోతే మహిమ రూపంలోనా, స్తుతి రూపంలోనా, నువ్వు దేవునికి చెల్లించాల్సింది మాత్రం దాచుకోమాక. అర్థమవుతుంది? ఏదైనా పొదుపుగా వాడు, నోరు మాత్రం ఎలుగెత్తి దేవుని స్తుతించు. ఆమేనానండి? మనం ఎలాంటి వాళ్ళం తెలుసా? దేవుడికి ఇచ్చే విషయంలో గీసి పొదుపు మెయింటైన్ చేస్తాం. అదే సీఎంఆర్కి వెళ్ళు, ఈ జత ఆఫర్లో ఉంది, 1 కొంటే 4 అంటాడు. ఆ ఒకటి ఎంత? 3000. దాని వెనకాల ఎన్ని వస్తాయి? యేసు రక్తమే జయం. హల్లెలూయా. పొదుపు డీమార్ట్లో ఉంచుకో. అనవసరమైన కొని వస్తావు, అనవసరమైనవి కొంటావు డీమార్ట్లోకి వెళ్ళి. పొదుపు ఎక్కడ ఉండాలి? బజార్లో ఉండాలి. నీకు బ్రతుకునిచ్చే సంఘంలో కాదు, నీ ఆత్మను బ్రతికించే దేవుడి దగ్గర కాదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? భక్తులు ఎవరంటే 4 లక్షణాలు చెప్పాను. తర్వాత బ్రష్లోకి వెళ్తాను. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ టైం మెయింటైన్ ప్రేయర్, టైం గోయింగ్. సో కాబట్టి దయచేసి వినండి. 1, వారు చెడుని విసర్జిస్తే నువ్వు భక్తిపరురాలివి. అమ్మా, నువ్వు భక్తిపరురాలు. చెడు ఇంకా ఉందనుకో, నీకు నేను చెప్పలేను. హల్లెలూయా. 2వది చెప్పండి. వాళ్ళకి అవకాశం ఏమంటారా? ఇందా నుంచి అన్నయ్య వాళ్ళని అడుగుతున్నాడు, నేను చెప్పలేనా అని చూస్తున్నాడు మా వాడు. చక్కబడేవాడు. ఆమేన్. రోజు, సంవత్సరం, వారం, ప్రతిరోజు మార్చుకోవాలి మన జీవితం. తెలుసా? మనం అడవిలో పెరిగిన వాళ్ళం. అడవిలో పెరిగిన చెట్టుకి రకరకాల ఉంటాయి. 3వది నువ్వు చెప్పు. ఏం చేయనా? చెప్పింది చేసేవాడు. 4వది సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా చెప్పండి. చెల్లించాలి. ఏం చెప్పండి? కమ్ టు ద బ్రస్టుల్ పాయింట్. ఆమేన్. హల్లెలూయా. బ్రస్టులు ఎవరంటే ఆమె రాయలేక ముసలిదే. దేవునికి స్తోత్రం. కూర్చుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, భ్రష్టులు ఎవరంటే రండి అమ్మా. భ్రష్టులు ఎవరంటే ఇర్మియా 3:22 చదవండి నాన్న. ఇర్మియా 3:22. భ్రష్టులు ఎవరు? తిరిగి రండి. నీకు స్పెడ్స్ పడతాయని నాకు అర్థమవుతుంది. అర్జెంటుగా వీరమ్మ గారు ఈమెకి స్పెడ్స్ కొనేయండి. మీ విశ్వాసమును మీరు మా అన్నావు, నువ్వు అనలా. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకు మేము. వింటున్నారా? భ్రష్టులు ఎవరంటే నెంబర్ 1, దేవునిని, మార్గాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పద్ధతిని వదిలిన వారు అనండి. దేవుని వాక్యాన్ని వదిలితే ఆ నెక్స్ట్ స్టేజ్ అంటే భ్రష్టత్వమే. దేవుని సన్నిధిని నేను వదిలితే ఇక నెక్స్ట్ స్టేజ్ అని చెప్పండి, భ్రష్టత్వమే. దేవుని ప్రేమను వదిలితే, నీ ప్రేమను నేను వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా, ఆకాను నిన్ను వదిలి వెళ్ళగా. ఆకాను ఏం చేశాడు? దేవుణ్ణి వదిలి డబ్బు కోసం వెళ్ళాడు. గేహాజీ ఏం చేశాడు? సేవకుడిని వదిలి బంగారం కోసం, వెండి కోసం వెళ్ళాడు. బిలాము ఏం చేశాడు? దేవుని మాటను ధిక్కరించి బాలాకిచ్చే ఆ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం వెళ్ళాడు. భ్రష్టులు ఎవరంటే సత్య మార్గాన్ని, అమ్మా ఏం చెప్పండి, నడిచినోడు కాదు, వదిలి వెళ్ళిపోయినోడు. ఏంటి చెప్పండి? భ్రష్టులు అంటే మీకు అర్థం అవ్వాలి ఈరోజు. సత్య మార్గాన్ని ఎవరైతే వదిలి వెళ్ళిపోతారో వారు భ్రష్టులు అని రాయబడింది బైబిల్లో. భ్రష్టులు, వదిలిన వారు,
దేవుని ప్రేమను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని పద్ధతిని, దేవుని సన్నిధిని, దేవుని ఆలోచనల్ని, దేవుని యొక్క బోధను చూడండి. మరొక వచనం మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఆఫ్ వీ షుడ్ నాట్ బి అ భ్రష్టులు. హల్లెలూయా. 1 తిమోతి 4:2 చూడండి. 4:2 1 తిమోతి 4:2 దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అమ్మా, అర్థమవుతుందా? భ్రష్టులు ఎవరు అనుకుంటున్నారు? భ్రష్టులు ఎవరంటే ఆత్మబోధను వదిలేసి దెయ్యం బోధకు కట్టుబడేవాళ్ళు, దేవుణ్ణి వదిలేసి దెయ్యం దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అమ్మా, మీకు అర్థమవుతుందా? సౌలు భ్రష్టుడు. ఏ సౌలు? అపోస్తుల కార్యాలు ఉన్న సౌలు కాదు, మొదటి సమయంలో ఉన్న సౌలు. ఒకప్పుడు దేవుని ఆత్మ సౌలు మీద పనిచేసేది. దేవుడు ఇశ్రాయేలుకి మొదటి రాజుగా సౌలుని ఎంచుకున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మను వదిలి వెళ్ళిపోయిందో, దేవుని ఆత్మ వెళ్ళిపోయాడో, ఇక సౌల్లో భ్రష్టాత్మ ఎక్కడికి వెళ్ళి తెలుసా? చెట్టు కింద ఉన్న మాంత్రికురాల దగ్గరికి వెళ్ళాడు. అర్థమవుతుందా? శకున గాండ్ల దగ్గరికి వెళ్ళారు, జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. నాకు ఒక విషయం మాకు అర్థం కాదు. ఆడి జాతకమే సరిగ్గా ఉంటే నీ జాతకం ఎందుకు చెప్తాడు? ఆ 50 రూపాయల కోసం, 100 రూపాయల కోసం, 1000 రూపాయల కోసం. ఆడి జాతకం సరిగ్గా లేక నీ జాతకం చెప్పడానికి పేట వేసుకుని వచ్చి ఒక కార్డు తీయమ్మా లక్ష్మి అంటాడు. దేన్నే? చిలకనే. హల్లెలూయా. దేవునిని వదిలిన వారు, సత్య మార్గాన్ని వదిలిన వారు, సత్య బోధను పక్కన పెట్టిన వాళ్ళు వీరు ఎవరంటే, దేవుని పద్ధతిని వదిలినా, దేవుని సన్నిధిని వదిలినా వీళ్ళు ఎవరంటే వీళ్ళు భ్రష్టులు. ఎవరు చెప్పండి? వీళ్ళు భ్రష్టులు. ఇప్పుడు భక్తులను చూస్తున్నాడు పౌలు, భ్రష్టులను చూస్తున్నాడు పౌలు. మరి ఏడవకుండా ఏం చేస్తాడు? పాయింట్కి వస్తుంది నేను. హల్లెలూయా. వీళ్ళని చూసి సంతోషించాలా? వీళ్ళు భక్తులు. కొంతసేపు మీరు అనుకోండి, వీళ్ళెవరు? ఇక్కడ పౌలు ఉన్నాడు. వీళ్ళని చూసి నవ్వుదామంటే వీళ్ళని చూసి ఏడిపోతుంది. సందిగ్ధంలో ఉండిపోయాడు. సంఘం ఏమైపోయిందంటే భక్తులు భ్రష్టుల యొక్క సమ్మేళనం అయిపోయింది. దేవుణ్ణి వదిలేస్తారు, వాళ్ళకి నచ్చితే వస్తారు, నచ్చకపోతే ఏం చేస్తారు? రారు. దేవుణ్ణి వదిలేస్తావా? నిన్ను వదలాలి ఆయన. అది జరగట్లేదు కాబట్టి నీకు కొమ్ములు వచ్చేస్తుంది. ఆయన వదలడు. ఇప్పుడు వదలడు. రెండవ రాకలు వదిలేస్తాడు. తల్లి జాడ పిల్లక, పిల్ల జాడ తల్లికి ఉండదు. ఈరోజు మనం భ్రష్టులుగా ఉండడానికి కాదు ఇక్కడికి వచ్చింది, మనం భక్తులుగా ఉండాలి. హల్లెలూయా. భక్తుల యొక్క లక్షణాలు చెప్పిన నేను భ్రష్టుల లక్షణాలు చెప్తున్నాను. నెంబర్ 2 లక్షణం ఏంటంటే భ్రష్టులు వదిలేస్తారు దేవుణ్ణి. రెండవది, భ్రష్టులు ఎవరంటే వీరు వదరబోతులు. ఏం చెప్పండి? వదరబోతులు అంటే అర్థం ఏంటి తెలుసండి? ఇంగ్లీష్లో మీనింగ్ రెబల్. ఏం చెప్పండి? తెలుగులో వదరబోతులు, రెబల్. వాళ్ళు అందరినీ వదరగానే మాట్లాడతారు, ఎదిరిస్తారు, ఒక అధికారం కింద ఉండరు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఇది వదరబోతు అంటాం. రెబల్ క్యాండిడేట్. ఎవరు భ్రష్టులు అంటే రెబల్. కయ్యూను రెబల్. తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడని నా అర్పణ అంగీకరించలేదని కయ్యూను ఏం చేశాడు చెప్పండి? ఆడు రెబలాడు. మా తమ్ముడు నేను ఎందుకు చంపుకోవాలి? ఎదిరించాడు. చివరాఖరికి మట్టు పెట్టేశాడు. భ్రష్టులు ఎవరంటే దేవుని వాక్యాన్ని, సత్య మార్గాన్ని వదిలితే నీ భ్రష్టత్వం ఇంకెక్కడికి వెళ్ళినా పోదు. వారు భ్రష్టులు. రెండవది, ఎవరు భ్రష్టులు అంటే వదరబోతులు. ఎవరిని లెక్క చేయరాళ్ళు. బయట వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి వెళ్ళి లోబడాలిగా, సంఘానికి వచ్చిన లోబడాలిగా. అందుకే మీకు చెప్తున్నాను, భార్యలైన భర్తలైన వదరబోతులుగా ఉండకండి. ఎవరో ఒక చోట తగ్గండి. దేవునికి స్తోత్రం. తగ్గితే నువ్వు భక్తుల లిస్టులో ఉంటావు, భ్రష్టత్వంలోకి వెళ్ళవు. మూడవ మాట చెప్తాను. భ్రష్టులు ఎవరంటే, రండి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ చూద్దాం. వదరబోతులకి రిఫరెన్స్ ఇచ్చానా? 2 తిమోతి 3:8 చదువునానా. 2 తిమోతి 3:8 ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. చూసారా? భ్రష్టులు అంటే ఎవరు? వీళ్ళు వదరబోతులు. మోషేను ఎదిరించారంట.
అహరోన్ని ఎదిరించారంట, సత్యాన్ని ఎదిరించారంట. అందుకని పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఎన్నే ఎంబ్రే, వీళ్ళిద్దరు వ్యక్తులండి. ఎన్నే అంటే ఒక వ్యక్తి, ఎంబ్రే అంటే ఒక వ్యక్తి. వీళ్ళు సంఘంలో ఉన్నారు. అమ్మ వింటున్నారా? పౌలు ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటున్నారు? ఎన్నే ఉన్నాడు సంఘంలో, ఎంబ్రే ఉన్నాడు సంఘంలో. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మోషేని ఎదిరించిన కోరాహు కుమారులాగా సంఘంలో ఉన్న కాపర్ని ఎదిరిస్తారు, పద్ధతిని ఎదిరిస్తారు. వదరబోతులు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, వాళ్ళ టైంలో వస్తారు, వాళ్ళ టైంలో వెళ్ళిపోతారు. అచ్ అనగానే చెప్పండి, అప్పటికప్పుడు భక్తి వచ్చేస్తుంది. తుమ్ము ఏం రాకపోతే రక్తమే, తుమ్ముతో రాలిపోయే ముక్కులతో ఎక్కువ కాలం గాలి పీల్చుకోలేము మనం. హల్లెలూయా. ఇలాంటి వదరబోతులతో, భ్రష్టత్వం కలిగిన వాళ్ళతో మనం ఎక్కువ కాలం సేవ చేయలేం. దేవునికి స్తోత్రం. జీవితం కూడా సాగదు. అందుకే మీకు మనం చేస్తున్నాను, భ్రష్టుల్లాగా మనం ఉండకూడదు. హల్లెలూయా. భ్రష్టుల్లాగా మనం ఉండకూడదు. మూడవ మాట చెప్తాను. భ్రష్టులు ఎవరంటే వదిలిన వారు, దేవుని మార్గాన్ని వదిలిన వారు. వదరబోతులు దేవుని ఎదిరించిన వారు. మూడవది ఏంటో తెలుసా? విలువైనది ప్రక్కన పెట్టినవారు. విలువైన వాటిని ప్రక్కన పెట్టి వ్యర్థమైన దానిని కోరిన వారు భ్రష్టులు. చూద్దాం ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16 వచనం చదువు నాన్న. 12:16 ఎబ్రీ 12:16 చదవాలి. 16. ఒక పూట తిండి కోసం, కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని, హక్కును అమ్మివేసిన ఏశావు వంటి. చూసారా? తిండి కోసం ఏం అమ్మేసుకున్నాడు రా? ఏశావు కోసం మీకు చెప్పాను కదా. ఏశావు ఏం అమ్మేసుకున్నాడు? విలువైనది జ్యేష్ఠత్వమా, చిక్కుడికి ఎక్కువరా? విలువైనది వాక్యమా, భోజనాలా? చెప్పండి. విలువైనది దేవుని యొక్క సన్నిధా, లేకపోతే దేవుని యొక్క సహవాసమా, లేకపోతే లోక సహవాసమా? విలువైనది పక్కన పెట్టేశాడు. ఎవరు? ఈ మహానుభావుడు ఏశావు. ఎవరు చెప్పండి? వీరిని ఏమన్నా తెలుసా? భ్రష్టులు అన్నారు. ఏమన్నారు చెప్పండి? విలువైన దాన్ని పక్కన పెడితే ఇక నెక్స్ట్ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నామని అర్థం. విలువైన దానిని, విలువైన వాక్యాన్ని, విలువైన ప్రార్థనని, విలువైనటువంటి సహవాసాన్ని, విలువైనటువంటి దేవుని యొక్క ప్రేమను ఒకవేళ మీరు పక్కన పెట్టి వ్యర్థమైన వాటి వైపు చూస్తే యు ఆర్ ద బిగ్గెస్ట్ భ్రష్టుడు. ఎవరు చెప్పండి? పెద్ద భ్రష్టుడివి. అందుకనే ఏశావు ఒక్క పూట తిండి కోసం, కూడు కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంట. నాకు అక్కర్లేదు, నీకేం కావాలి? ఓన్లీ కడుపా? ఉపవాసం ఉండండి అన్నాను. ఎందుకంటే మనందరం భక్తులు అయిపోవాలి. హల్లెలూయా. చెప్పింది చేసేవాడు ఎవరు? భక్తుడు. భ్రష్టుడు ఎవరంటే విలువైన దానిని పక్కన పెట్టి వ్యర్థమైన దాన్ని కోరుకునేవాడు భ్రష్టుడు. సంఘంలో ఇలాంటి గుంపు ఉంటే ఏ పాస్టర్ గారు, ఏ పాస్టమ్ గారు ఏడవరండి. వీళ్ళు ఏడుస్తున్నారంటే ఆయన ఏడ్చినట్టే, వీళ్ళు దుఃఖపడుతున్నారంటే ఆయన దుఃఖపడినట్టే. పిల్లల్ని కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, కానీ వాళ్ళు నా మాట వింటలేదని ఎలా అయితే తల్లిదండ్రులు ఏడుస్తారో, ఇన్ని మంచి వాక్యాలు చెప్తున్నాను, ఇంత ప్రేమ చూపిస్తున్నాను, దేవుని ప్రేమలో వీళ్ళని నడిపిద్దామని మంచి సందేశాలు ఇస్తున్నాను, అయినా మారట్లేదు వీళ్ళు, వాళ్ళకి విలువైంది లోకం అని సేవకుడు ఏడుస్తే దేవుడు ఊరుకుంటాడా? దయచేసి భ్రష్టత్వంలోకి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. 4వ మాట చెప్పి ఈ సందేశాన్ని ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు 15:24 చూడండి. అపోస్తుల కార్యాలు 15:24 చివరిగా. అపోస్తుల కార్యాలు 15:24 చదువునాన్న. 15:24 చదువు. కొందరు వెళ్ళి తమ బోధ చేత అదిగో మీని మా అని చదువుతున్నావు, ఇప్పుడు మా అని చదివావు. మీ మనస్సులను, మీయా మానా?
ముందేం చదివినావు? ఓకే, పర్వాలేదు, తప్పు నాదే కాదు నీదేని ఒప్పుకున్నాను. యేసు రక్తమే చెయ్యం. చాలు నాన్న, చాలు చాలు, ఎనఫ్, కష్టపడొద్దు ఇంకా. లైట్ కూడా సరిగ్గా లేదులే, ఎందుకంటే ఫ్యాన్ కింద కూర్చుంది కదా, అది ఇలా ఇలా. అవును కదా నాన్న, కరెక్ట్ కదా, వైబ్రేషన్స్ వస్తుంది. తప్పు ఫ్యాన్దే. యేసు రక్తమే. వి గాడ్ యూ హ్యావ్ టు బీ రన్ వెరీ ఫాస్ట్. దేవునికి స్తోత్రం. వినండి, వినేవారిని చెరిపేవారు. ఏం చెప్పండి? వచ్చేవారిని చెరిపేవారు. ఎవరు భ్రష్టులు అంటే? ఎవరిని తీసుకురారు వీళ్ళు. వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? మరంతా సైతానికి ఏక్ బచ్చాయి. ఓ ఎవరు? వినేవారిని, వచ్చేవారిని. నేను ఎవరిని మనసులో పెట్టుకోవట్లేదు, వాక్యం మనసులో పెట్టుకు చెప్తున్నాను. ఏంటి చెప్పనా? ఇక్కడ ఉన్న కొంతమంది అపోస్తుల కార్యాల సంఘంలో పౌలు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? కొందరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మేము లేని సమయంలో మీ యొద్దకు వచ్చి మీ మనస్సులను చెరుపుచున్నారు. వినేవారిని ఏం చేస్తున్నారు? అందుకనే ఎవరు ఏదైనా చెప్పారనుకో, అది నిజమా అబద్ధమా అని ముందు ఆలోచించండి. అవునా, అట్లయిందా, అట్లయిందా? అందుకే జీవితం ఏమైందో తెలుసా? వినేవాడిని అంటే ఎరువుని చేస్తుందంట, చెప్పేవాడు ఉంటే చెలరేగిపోతాడు. ఎవడు? వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమవుతాడు చెప్పండి? చెలరేగిపోతాడు. ఇక అటు చెప్తూ ఉంటే వినేవాడు ఉన్నాడు అనుకో, ఇక ఈ చెప్పేవాడు ఇక దానికి తలా తోక ఉండదు. ఈ తేగ తీసుకోవచ్చు, ఆ తేగ తీసుకోవచ్చు, ఈ తేగకే. అందుకే మీకు చెప్తున్నాను, భ్రష్టులు ఎవరంటే వినేవారిని చెరిపేవారు, వచ్చేవారిని చెరిపేవారు. సంఘానికి వచ్చేవారు మీ వల్ల ఎవ్వరు ఆగిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. సంఘానికి వచ్చేవారు మీ వల్ల ఎవరు ఆగిపోకూడదు. దేవుని వాక్యం వినేవారు ఎవరు మీ వల్ల దారి తప్పకూడదు. ఒక సంఘంలో ఒక అమ్మాయి వస్తూ ఉండేదంట. ఆ పాస్టర్ గారు గమనించుకోవాలి. ఆ అమ్మాయి పని ఏంటంటే జతలు. ఏం చెప్పండి? ఈ కుర్రోడికి ఆ అమ్మాయిని, ఈ అమ్మాయిని ఆ కుర్రోడికి జతలు. ఓ రోజున ఈ నోటీస్కి వచ్చింది. ఆదివారం వచ్చాడు. రాగానే గమనించాడు ఆమెని. ఆ వచ్చిన కాడి నుంచి ఆ పని చేస్తుంది. ఈ పని చేసే వాళ్ళు ఏమంటారు తెలుసా? లోకంలో ఏమంటారు? అది నువ్వు అన్నదే మీడియేటర్ అంట. బాబా, మీడియేటర్ కాదయ్యా, ఆ పదమే కరెక్ట్. దేవుడు తన సంఘంలోనికి ఎవరినైనా ఆకర్షించుకుంటాడు. ఒక తాగుబోతుని ఆకర్షించుకుంటాడు, వాడిని చెరిపేస్తావా? ఒక అన్యురాలను ఆకర్షించుకుంటాడు, వాళ్ళని పాడు చేస్తావా? మరి నేనేమన్నా భ్రష్టత్వం కాకపోతే ఇది? అందుకని మనం ఏం చేయాలి తెలుసా? వినేవారిని చెరపకుండా, వచ్చేవారిని చెరపకుండా మనం జాగ్రత్తలో మనం ఉండాలి. లేకపోతే ఇందాక మీరు చదివారు కదా, సంఘములన్నిటిని గూర్చి చింత నాకు పౌలు గారు అన్నారు. ఎందుకు చింతించాడు అని ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? ఎందుకు బాధపడ్డాడు పౌలయ్య గారు అంటే రెండే రీజన్స్. ఓ పక్కన భక్తులు ఉన్నారు, ఓ పక్కన ఏమన్నారు చెప్పండి? ఓ పక్కన గోధుమలు ఉన్నాయి, ఓ పక్కన ఏమన్నారు చెప్పండి? 2 నిమిషాలు సరిపోదు తెంచేసుకోవడానికి, తెగ నరుక్కోవడానికి, కోసేయడానికి పంట అంతా. కానీ రైతు ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ భ్రష్టులను కోస్తే భక్తులు చెదిరిపోతారేమోనని ఆ రైతు కోతకాలం కోసం ఎదురు చూస్తాడు. ఈ గురుగులను కోస్తే మంచి గోధుమ మొక్కలు చచ్చిపోతాయేమోనని రైతు ఏం చేస్తాడు చెప్పండి? ఎదురు చూస్తాడు. నా ప్రభువు కూడా అలాగే ఎదురు చూస్తున్నాడు. ఒక రోజు రాబోతుంది, ఈ భక్తుల్ని, ఈ భ్రష్టుల్ని నూర్చి తూర్పారపడతాడు ఆయన. ఏం చెప్పండి? చెప్పండి, తెలుసా మీకు తూర్పారా? అయ్యా ఏంటి దాని అర్థం? మొన్న మీరు పట్టొచ్చినట్టున్నారు. దేవునికి స్తోత్రం. అసలైన గింజ పడాల్సిన స్థలంలో పడుతుంది, అంటే పరలోకంలో పడుతుంది. తప్పులో తుప్పులు పొట్టు వెళ్ళి పడాల్సిన స్థలంలో పడతాయి. ఆ రోజు త్వరలో ఉంది. భక్తుల్ని భక్తులుగా ఉండేద్దాం, భ్రష్టుల్ని భ్రష్టులుగా ఉండేద్దాం. కానీ దేవుడు మాత్రం అసాధ్యాన్ని సాధ్యపరచగలడు. అయితే ఈ భ్రష్టులకు మారు మనసు వచ్చిందా, మరలా గోధుమలు అయిపోతాయి. ఆమెనానండి? మారు మనసు లేకపోతే తూర్పు గాలికి ఎక్కడికో వెళ్ళి
రేపు బల్లను సమీపించే మనందరం భక్తులుగా బల్లను సమీపిద్దాం, భ్రష్టులుగా కాదు. భక్తులు ఎవరు? నెంబర్ 1 చెడును, 2 చెక్కబడేవారు, 3 చెప్పింది చేసేవారు, 4 చెల్లించాలని చెల్లిస్తారు. మరి భ్రష్టులు ఎవరు? నేను చెప్తాను, విన్నాను. వదిలిన వారు, సత్య మార్గమును వదిలిన వారు. వారు ఎవరినైనా వదిలేస్తారు. వారు నిన్న పెళ్లి చేసుకుని ఈ రోజు నేను వదిలేస్తారు. వాళ్ళకి నచ్చకపోతే. అంత సైతాన్ మంద. నిన్నే పెళ్ళి, ఈరోజు వదిలేశారు. యేసు రక్తమే. ఇదేం పెళ్ళిరా? నిన్నే పెళ్ళి. దేవుణ్ణి వదలకండి. భ్రష్టులు అంటే ఎవరు? వదిలేస్తారు. రెండవది వదరబోతులు అంటే ఎదిరిస్తారు. ఏం చెప్పండి? ఎదిరిస్తారు వీళ్ళు. మూడవది విలువైన దానిని వదిలి. అది దయచేసి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మీ అందరూ చెప్తున్నాను, విలువైన దానికి ఎక్కువ టైం ఇవ్వండి, సమయం కేటాయించండి, డబ్బులు ఖర్చు పెట్టండి, వ్యర్థమైన దాన్ని లెక్క చేయకండి. హల్లెలూయా. ఇక 4వది భ్రష్టులు ఎవరంటే వినేవారిని చెరిపేవారు. దేవుడు మిమ్మల్ని అందరినీ భక్తులు చేయునుగాక. దేవుని హృదయం ఎప్పుడు సంతోషించిద్దంటే భక్తులను బట్టే. చివరిగా ఆ వాక్యం చదివి ముగించేస్తాను. కీర్తన గ్రంథం, ఇందాక మీరు చదివారు కదా నాన్న, కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం చదివి ముగించేసుకుందాం. అయిపోయింది. 16:3 భూమి మీద చదువునాను. నేను ఇలాగ అందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, భ్రష్టులు కాదు. ఇష్టులు ఎవరంటే భక్తులే కానీ భ్రష్టులు. ఈరోజు సంఘం దేవుని యొక్క హృదయంలో స్థానాన్ని కలిగి ఉండాలి అంటే భ్రష్టత్వాన్ని మానుకోవాలి, భక్తిని, భయమును నేర్చుకోవాలి. ఈ రోజున మనం భక్తులమా, భ్రష్టులమా? రేపే ప్రభు నీ కొరకు తన శరీరాన్ని, తన యొక్క రక్తాన్ని సిద్ధపరిచి నీ ముందుకు తీసుకొస్తుండగా, రేపు మొదటి బల్లారాధనలో మనం పాలు పొందుతున్నాం. ఇంకా భ్రష్టులుగా ఉన్నామా, భక్తులుగా ఉన్నామా? అమ్మా, ఎవరి కోసం చెప్పారు వాక్యం? నీ కోసమే కదా. ప్రార్థన చేసుకోవా? అంత భక్తిపరురాలు అయిపోయావా? అంత భక్తిపరుడు అయిపోయావా? మనలో లోపాలు లేవా? ఇంకా సరి చేసుకోవడానికి ఏం లేదా? అన్నీ సరి చేయబడ్డాయా? చివరి ప్రార్థన చేసుకో చెల్లి, తమ్ముడు. భక్తులు దేవునికి ఇష్టలు, భ్రష్టులు దెయ్యానికి ఇష్టలు. ఈ 2 గుంపులను చూసి దైవజనుడు ఏడుస్తున్నాడు. సంఘాలు ఏమైపోతాయో, నా కష్టం ఏమైపోతుందో, నా ప్రయాస ఏమైపోతుందో,